హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రితిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ రితిక టీవీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మామూలుగా మార్కెట్లో పచ్చి రొయ్యలు, ఎండి రొయ్యలు కూడా ఉంటాయి. నేను మాత్రం ఈ వీడియోలో పచ్చి రొయ్యల కూర ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనము పచ్చి రొయ్యల కూర ఎలా రెడీ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. పచ్చి రొయ్యల కూర తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చి రొయ్యలు, టమాటా, ఉప్పు, కారం, మసాలా పొడి. ఇప్పుడు రొయ్యల కర్రీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. మొదటగా మనం ఇప్పుడు ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత అందులో జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాల్ని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నేను పొడుగుగా కట్ చేసుకున్నాను. పొడుగుగా కట్ చేసుకోవడం వల్ల మనకు చాలా రెసిపీగా అనిపిస్తుంది. తర్వాత ఇందులో కరివేపాకుని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు మనము ఈ ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పచ్చి రొయ్యలు. మార్కెట్లలో మనకు ఎండు రొయ్యలు కూడా దొరుకుతాయండి. నేను ఇప్పుడు మీకు పచ్చి రొయ్యల కర్రీ తయారు చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మనము ఉడకనిచ్చుకోవాలి. చూస్తున్నారు కదండి, వాటర్ క్వాంటిటీ అనేది పచ్చి రొయ్యలు కాబట్టి ఆ రొయ్యలలో మనకు వాటర్ అనేది వస్తుంది. సపరేట్గా మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వచ్చిన వాటర్తోనే మనకు ఆ రొయ్యలు అనేవి బాయిల్ అవుతాయి అన్నమాట. కర్రీ అనేది ఉడికిపోతుంది మనకి. నేను ఏ వాటర్ని యాడ్ చేసుకోలేదు. తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా 30 నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి. ఇందులో మనము రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కారాన్ని కూడా మనము 2 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోవాలి.
చివరిగా మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి అనేది నేను ఇంట్లో రెడీ చేసుకున్నది. ధనియాలు, జీలకర్ర, లవంగం మొగ్గలు, ఇలాచీలు, దాల్చిన చెక్క ఇవన్నీ నేను వేయించి మసాలా పొడిని రెడీ చేసుకున్నాను. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడిని వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ మనం ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకా అంతే అండి. ఇప్పుడు తీసి చూద్దాం మన కర్రీ ఎలా ఉందో. మూత తీసి మన కర్రీ ఎలా ఉందో చూద్దాం. చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకే తినాలనిపిస్తుందండి. అంత చూస్తున్నారు కదా, మన కర్రీ మనకి దగ్గరికి అయిపోయింది. ఎంతో రుచికరమైనటువంటి పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్.